మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. కొమరోల్లో ఇప్పుడే నేను 95 లక్షల రూపాయలతో ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్ 1,20,000 లీటర్ల కెపాసిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ సంవత్సర కాలంలో గిద్దలూరు నియోజకవర్గం వరకు 45 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, లేకపోతే మాకు ఆర్ఎన్బిలో ఉన్నటువంటి తార్ రోడ్లు కానివ్వండి, లేకపోతే స్కూల్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఈ విధమైనటువంటి వాటి 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మేము శ్రీకారం చుట్టాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అభివృద్ధికి చిరునామా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వెన్నుపోటు దినమని మాట్లాడుతూ ఉంది. వెన్నుపోటు దినం దేనికి? తల్లిని బయటికి నెట్టివేసినందుక, చెల్లికి వాటా అడిగినందుకు చెల్లిని పూర్తిగా నువ్వు సొంత రక్త సంబంధికులను చూడకుండా కూడా ఆమె మీద అపవాదు వేసినందుక, లేదా గొడ్డల పోటు ద్వారా బాబాయిని పైకి పంపించినందుక నీకు వెన్నుపోటు దినమని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పరామర్శ చేయడం అని అంటే, సమాజంలో ఏదైనా ఒక ఇబ్బంది జరిగో నష్టం జరిగిన వ్యక్తినో పరామర్శించాలి, కానీ గంజాయి సేవించి పోలీసుల మీద చంపేదానికి పోయినటువంటి వ్యక్తులను నువ్వే పరామర్శించావంటే నీ పరిపాలన ఎంత హేయంగా పరిపాలించావో ఈ యొక్క ఉదంతాన్ని బట్టి అర్థమవుతుందని తెలియజేస్తూ, కొమరోలు గ్రామ పంచాయతీలో ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో 1,40,00,000 రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు వేయించాం. గతంలో మా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల పైచిలకు సిమెంట్ రోడ్లు వేయించగలిగాం. ఇదే కాకుండా ఆ రోజు మంచినీటి వసతికి 50 లక్షలు ఖర్చు పెట్టాం. ఏది ఏమైనా కానీ కొమరోలు గ్రామ పంచాయతీలో త్రాగునీటి సమస్యకి ఇబ్బంది లేకుండా ఉండేదాని కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేస్తూ, అభివృద్ధి అలాగే గతంలో మేము షాదీఖానాకు 50 లక్షలు నిధులు ఇచ్చాం, ఇండోర్ స్టేడియానికి 2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాము, అలాగే బీసీ భవనము, అలాగే కాపు భవనము, ఇవన్నిటిని కూడా కొన్ని కంప్లీట్ చేశాం, కొన్ని మధ్యంతరంగా ఆగిపోయిన కారణం ఏమిటంటే ఆనాటికి అధికారంలో వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం అనేటువంటిది వాటికి బిల్లులు చెల్లించలేదు. కాబట్టి వీటన్నిటిని కూడా నేను కంప్లీట్ చేయిస్తానని తెలియజేస్తూ, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అనేటువంటిదే కాకుండా చదువుకున్న మన పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ముందుకు పోతుందని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.